జరిగింది. దాని మీద కూడా చాలా పెద్ద నిరసన అయితే వచ్చింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు కార్తిక్ గారు? సార్, ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక్క వర్గం వారు లేకపోతే ఒక్కరు మాత్రమే కారణమని చెప్పొద్దు. నేను అనేది అందులో ఒక పార్టీ అదేంటి, ఒక్కరు మాత్రమే అని చెప్పొద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అందరూ చాలా వర్గాలు, మ్యాక్సిమం సింహభాగం వర్గాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంట్లో నేను ఎవరిది లేదని చెప్తలేను, అందరూ కలిసి చేయడం వల్ల వచ్చింది అని చెప్తున్నాను. అందులో సింహభాగం పాత్ర ఎవరిది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది సింహభాగం పాత్ర, అది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే మాకు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మేము నిరసనలు చేస్తున్నాము, 2 సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము అని అన్నారు. 2 సంవత్సరాల నుంచి, మీరు 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా, 2 సంవత్సరాలకే నిరసనలు ఎందుకు? 2 సంవత్సరాలకే నిరసనలు ఎందుకు అంటున్నా. 100 రోజులు అన్నారు కదా. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు ఇన్ ది ఫ్లో ఆఫ్ దాంట్లో మనము అంటే మన మాటలు ఏదైనా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎందుకు పార్టీలు మేనిఫెస్టో అనేది ఒకటి విడుదల చేస్తారంటే, మనం మాట్లాడేటప్పుడు వ్యక్తులుగా ఒక్కొక్కలాగా మాట్లాడతారు, సరకడున్న సందర్భాలను బట్టి మాట్లాడతారు. కానీ వీటన్నిటిని కాదని మేనిఫెస్టో అని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఇస్తారు ఒకటి. దాని అర్థం ఏంటి అంటే ఇదే ప్రామాణికం. దాంట్లో మేము ఇది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ప్రణాళికా సంఘం ఇచ్చినటువంటి మేనిఫెస్టో. దీంట్లో ఆ రోజు అనేక మంది, అంటే శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉంటే సభ్యులుగా ఉన్న వాళ్ళలో మా పాత్ర ఉంది. నేను సభ్యుడిని కాదు కానీ దీంట్లో నా పాత్ర ఉంది. దీంట్లో మేము ఏం చెప్పినామంటే 11వ పాయింట్లో వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. ఇది మేనిఫెస్టోలో చెప్పినటువంటి డాక్యుమెంట్. ఇది డాక్యుమెంట్లో మేము ఏం చెప్పినాము, నిర్ణీత కాలంలో 2 లక్షల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినాం. దానికి వీళ్ళు ఎక్కడో అంటే ఒక సభలో లేకపోతే ఇంకెక్కడనో దాన్ని తీసుకొని వచ్చి ఇక 100 రోజుల్లో చేస్తామన్నారు కదా అని దాన్ని పట్టుకొని మాట్లాడారు. ఏం లేదు సార్, ఏం లేదు. నేను ఓపికతో కూర్చుంటా, మీరు ఎన్ని సభలు చూపిస్తారో చూపెట్టండి. నేనేమంటున్నా సార్, నేను అందుకే ఏమన్నా ఏదైనా సరే మనం ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ గా ఇచ్చిన దాన్ని ప్రామాణిక నిర్ణీత కాలంలో ఇస్తామని చెప్పినాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు అన్న మాట్లాడుకుంటూ మేము గాంధీ భవన్లో అక్కడిక్కడ వాళ్ళని వీళ్ళని కలిసినాము అని అంటారు. 9 సంవత్సరాలల్లా మీరందరూ మూకుముడిగా పొద్దున 8 గంటలకు వెళ్తే సాయంత్రం 5, 6 అవుతుంటే కూడా మీ ముఖం కూడా చూడలేదు గతంలో వాళ్ళు. కనీసం ఇప్పుడు మీ బాధ వింటున్నాం, మీకు ఏం బాధ వాళ్ళే చెప్పారు, నేనేమనలే. ఇప్పుడు గాంధీ భవన్ ఒకటి సంతోషం, మీరు వింటున్నారు కాదన్నట్లే సంతోషం. వాళ్ళు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయనందుకే కదన్న మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. అన్ని మీరన్నారు, అన్ని వర్గాలు కలిసారు, కాంగ్రెస్ కార్యకర్తలు కంటిన్యూషన్ అవుతుంది. మళ్ళీ ఏమంటున్నా వాళ్ళేనా, నేనేమనలే. మేము కలిసినాము గాంధీ భవన్ లో, అదే అంటారు చిన్నారెడ్డి గారిని వాళ్ళని మేము కలిసినాం అని అంటారు. కనీసం మీరు వాళ్ళని కలిసి మాట్లాడుతున్నారు, మీ బాధ ఏందో చెప్తున్నారు. కనీసం మీ బాధ విని మీ దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని సంబంధిత టేబుల్ మీదకి, డెస్క్ మీదకి పంపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. 10 సంవత్సరాలు అట్లా జరగలేదు. సో దయచేసి మా మీద మీరు నేపాల్ మోపకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. పనిచేసే వాళ్ళ మీద కొరడా దెబ్బలు జులిపించకండి. పనిచేసే వాళ్ళని ఎవరు పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, దానిపైన పురోగతి మీద ప్రశ్న వేయండి. కానీ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నారు, ఆ పని ఏంటో చెప్పి నేనేమంటున్నా, ఆ పురోగతి మీద వీళ్ళు ఎవరు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు, మమ్మల్ని మోసం చేసింది అంటే మొన్నటి వరకు నోటిఫికేషన్లు వస్తే ఎవరు పరీక్షలు రాయలే, రాసిన వాళ్ళ పేపర్లు దిద్దిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి వీళ్ళు ఏ ఉద్యోగము పొందకపోతే మొన్నటి వరకు పట్టాలు అందుకున్న వాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు కాదా? ఈరోజు అన్న అంటాడు మేమన్నా తీవ్రవాదులమ్మా అంటాడు. మీరు తీవ్రవాదులు కాదన్నా, నేను ఒప్పుకుంటా. మరి ఉద్యోగ పట్టాలు పొద్దున వాళ్ళు తీవ్రవాదులు చెప్పుంటారు మీరు గట్లనన్న. మొన్నటి వరకు వీళ్ళే మాట్లాడారు, అయిపోయింది గ్రూప్ 1 ఏం లేదు. ఇదే వేదిక పైన నాతోనే ఛాలెంజ్ చేశారు. జస్ట్ వారం రోజులే ఉంటారు గ్రూప్ 1 ఆఫీసర్లు, బెట్టు కడదాం మన ఇద్దరము, నేను దీనికి సవాలని అందరూ సవాళ్ళు విసిరిపోయారు. ఏమైంది గ్రూప్ 1 ఆఫీసర్లు? వారం రోజులే ఉంటారు అన్నారు. ఎన్ని రోజులు అయింది?
వాళ్ళు ఉద్యోగాలు చేస్తలే. గ్రూప్ 2 విషయంలో అట్లనే అన్నారు, గ్రూప్ 3 విషయంలో అట్లనే, గ్రూప్ 4 అట్లనే అన్నారు, స్టాఫ్ నర్సుల విషయం అట్లనే అన్నారు, తర్వాత జీపీఓల విషయం అట్లనే అన్నారు. అరే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఏ ఉద్యోగ పట్టాలు ఇచ్చినా కూడా ఇది మీరు ఇవ్వలేదు, మంది బిడ్డలు మా బిడ్డలు అంటారు. మరి వాళ్ళు చేసిన అప్పులు సార్ మీరెందుకు తీరుస్తున్నారు, మీరు తీర్చకండి, అప్పులకు మీకు సంబంధం లేని ఎవరు అంటలేరు ఎందుకో. కాబట్టి నేనేమంటున్నా, నోటిఫికేషన్ రాకపోతే ఉద్యోగ పరీక్షలు రాసిన వాళ్ళు ఎవరు, పట్టాలు పొందుతున్న వాళ్ళు ఎవరు? ఏడాదికే మేము 60,000 ఉద్యోగ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి మేము ఛాలెంజ్ చేసినాం, తలలు లెక్క పెడతాం, ఎవరు వస్తారో రండి అంటే ఒక్కరు రాలే. తర్వాత గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇచ్చినాం, స్టాఫ్ నర్స్ ఇచ్చినాం. త్వరలో అంటే మళ్ళీ త్వరలో ఏం లేదు, ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ కోసము నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇప్పుడు ఇన్ని జరుగుతుంటే కూడా మీకు ఒక్కరికి రాకపోతే ఇంకా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగమే వస్తలేదంటే ఎట్లా? ఉద్యోగం వచ్చేటోళ్ళకి వస్తూనే ఉంది, వాళ్ళు కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు, మీరు ఇట్లానే ఉంటున్నారు. ఉద్యోగాలు వచ్చినాయి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80,000 ఉద్యోగాల వరకు ఇచ్చినాం ఇప్పటి వరకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు నవ్వేది ఏం లేదు, నేను ఛాలెంజ్ కూర్చోబెడితే తల లెక్క పెట్టడానికి మీరు వస్తా అంటారండి. ఉట్టిగా నవ్వద్దు, నేను కూర్చున్నా కాదన్నా. మీకు ఉద్యోగం రాకపోతే ఉత్తగా నవ్వద్దు. ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఇచ్చారు చెప్పగలరు? ఇస్తాం, ఎందుకేమో. మీకు శ్వేతపత్రం కావాలి కదా, మీకు శ్వేతపత్రం కావాలి కదా, మీకు అసెంబ్లీ మీకు ఏడ కావాలి శ్వేతపత్రం, రోడ్డు మీద కావాలా అసెంబ్లీలో కావాలి? ఎక్కడైనా చెప్పండి, ముందు వాళ్ళ క్లారిటీ ఇవ్వండి సార్. శ్వేతపత్రాలు ఇప్పుడు ఇంత చిన్న విషయం తెలియని వాళ్ళు రేపు పొద్దున వీళ్ళు రాష్ట్రాన్ని ఏముందుకు తీసుకుపోతారు? శ్వేతపత్రాలు ఏడ విడుదల చేస్తారు? రాష్ట్ర అసెంబ్లీలో విడుదల చేస్తారు సార్, రోడ్ల మీద విడుదల చేస్తారు, శ్వేతపత్రాలు అన్నారు. ఎక్కడైనా రిలీజ్ చేయండి. వాళ్ళు అనేది ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఎక్కడ ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్టులు ఇచ్చారు, అది క్లారిటీ ఇమ్మంటున్నారు. దానికి ఇంత రహస్యం సార్. ఇప్పుడు ఇందులో రహస్యమే ఉంది, రహస్యమే ఉంది మీకు. ఇందుకోసమే మీరు ఇంత రహస్యాల పైన ఇంత అయోమయ స్థితిలోకి పోవద్దనే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆర్టీఐ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాం. గత 10 సంవత్సరాలు దాన్ని తొక్కి పెడితే మేము వచ్చిన దానికి దాని కొత్తగా కమిషనర్లను నియమించి వాళ్ళను మళ్ళీ ఏమంటారు ఒక పారదర్శకంగా దాన్ని ప్రణాళికబద్ధంగా తీసుకొని వచ్చాం. రాసుకోండి, ఆర్టీఐ రాసుకోండి. మీకు పూర్తి స్థాయి వివరాలు అందించకపోతే నన్ను అడుగుంటారు ఆ రోజు. కాబట్టి నేను ఏమంటున్నా, ఉద్యోగ విరమణ గురించి కూడా మొన్న వీళ్ళు పెద్ద షో చేశారు. ఉద్యోగ విరమణ వయసు పెంచేసారు, మా బతుకుల్ని యాగం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు అని. ఎవరు వయసు పెంచారు ఉద్యోగాలు? అసలు ఉద్యోగాల వయసు గురించి అసలు అంశమే లేదు. అనవసరంగా వీళ్ళు దాన్ని చర్చలకు తీసుకొచ్చి అనవసరంగా ప్రజల్ని విద్యార్థులను అయోమయానికి గురి చేసి వీళ్ళు కూడా ఒక రకంగా ఎట్లా వేసారు అంటే హరీష్ రావు గారు మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకనట్లుగా వీళ్ళు కూడా అనవసరంగా వీళ్ళు నిరుద్యోగులు అందరు కాదు, కొంతమంది మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి మెరుపు ధర్నాలను చేసిర్రు. ఎందుకు చేసిరు ఆ మెరుపు ధర్నాలు అంటే వయసు పెంచారు. ఎవరు వయసు పెంచారు, ఎంత వయసు పెంచారు చూపెట్టారు. ఏమైంది మరి ఈరోజు ఆ ధర్నా చేసిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తలేరు ఈరోజు ఎవరు ఎక్కడ కూడా. ఏదో శ్రీధరబాబు గారు కామెంట్స్ అడు, శ్రీధరబాబు గారు కామెంట్స్ ప్లే చేయండి, నేను చెప్తా. ఆయన ఏమన్నాడు, ఉద్యోగాలు ఇయ్యలేము అని అనలే, అందరికి ఇవ్వడము సాధ్యము కాదు ప్రభుత్వంలో అని అన్నాడు. దానికోసమే కదా అందరికి ఇవ్వడం సాధ్యం కాదంటే విషయం పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో ఉన్నాము, దానికోసం ప్రయత్నాలు చేస్తాము, కానీ అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కుదరదని చెప్పేసి క్లియర్గా అన్నారు ఆయన. దాని మీదే కదా అదే తప్పు స్టేట్మెంట్లను మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే స్టేట్మెంట్లను మనకు నచ్చినట్టుగా మార్చేస్తున్నామా అర్థమైతలేదు. ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పలేదు, అట్లానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యము కాదు కాబట్టి వీలైనంత వరకు అందరికి ఉద్యోగాలు ఇస్తామనే చెప్పిండు ఆయన. ఎవరికి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇక పైన ఇవ్వమని ఏం చెప్పలేదు. అంటే మనకు అర్థం కానివి దాన్ని వేరేలాగా చేసుకుంటే నాకు అర్థం కాదు. నేను ఇంతకుముందు మొదట్లో ఎందుకు ఈ నిరుద్యోగులు మాత్రమే కాదు సింహభాగం వాళ్ళు లేదనే కామెంట్ ఎందుకన్నా అంటే, నిరుద్యోగులు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని ఏ ఒక్క నిరుద్యోగి కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పిందంత ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి తప్ప మీరు ఏ పార్టీ కన్నా ఓటేయండి అని చెప్పారు, కానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పలేదు. తద్వారా ఆ రోజు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అంటే ఎవరు, మళ్ళీ నిరుద్యోగులు అందరూ కాదు, నిరుద్యోగులు ఈ రోజు ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఏదో పెంచి పోషించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళు ఆ రోజు పనిచేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసమే. ఈ రోజు వాళ్ళు పనిచేస్తుంది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించే తప్ప ఏ నిరుద్యోగ కోసం కూడా వీళ్ళు పనిచేస్తలేరు.
ఆ రోజు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కి లాభం జరగాలనే పని చేశారు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్క వీడియో స్టేట్మెంట్ చూపెట్టండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పినామని చెప్పి ఆ రోజు నేను చూపి సాధారణంగా ఇదే వేదిక పైన చూపించిన నేను బీఆర్ఎస్ కి తప్ప ఎవరికైనా ఓటేయండి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే సార్ ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పుడు వద్దు తర్వాత వేయండి మాకు ఇప్పుడు ఎగ్జామ్లు రాయడానికి మేము సిద్ధంగా లేము అన్నారు. ఎందుకమ్మా సిద్ధంగా లేరు అని అంటే ఒక ఆమె ఉంటుంది, ఆమె మా ఎమ్మెల్యే మౌసన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ చేసింది, నువ్వు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నావు, నువ్వు సర్పంచ్ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసుకున్నప్పుడు మా ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేయడానికి నీకేమైంది అని చెప్పి ఆమె పెద్ద సీన్ చేసింది. ఏందమ్మా అంటే మేము ప్రిపేర్ కాలేదు, 9 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నామా, నోటిఫికేషన్ వేసినప్పుడు రాయడానికి ఇబ్బంది ఏముందా మాకు. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు సరే ఒక మీరు పోని సరే ఇవన్నీ పక్కన పెట్టండి కార్తీక్ గారు, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రం ఎందుకు సమాధానం చెప్పలేకపోతే సమాధానం ఏముంది. ఎస్ మీరు ఇప్పుడు ఎవరైతే బల్మూరి వెంకట్ ఉన్నాడో, తర్వాత రియాజ్ గారు ఉన్నారో, తర్వాత చరణగాన్ దయాకర్ గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు వీళ్ళకి తరపునేమో రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు కూడా మేము వీళ్ళ పక్షానే ఉన్నాము. ఎక్కడున్నారు ఈ రోజు కూడా మేము ఎవరు దాడి చేస్తున్నారు? ఒక్క నిమిషం ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? నేను ఏమంటున్నా వీళ్ళందరూ కూడా గదే పెంచి పోషించేది ఏంటంటే ఈ రోజు కూడా ఆర్ఎస్పీ గురించి పనిచేస్తున్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఎవరు పనిచేస్తలేరు అని నేను అందుకే అన్నా. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తా చూడండి, ఈ రోజు కూడా మేము వీళ్ళ పక్షాన్ని ఉన్నామని చెప్పడానికి వీళ్ళు మా దగ్గరికి రండి అంటే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు వీళ్ళ దగ్గరికి పోయినప్పుడు వీళ్ళు సమస్యలు చెప్పాలనా ఆయన పైన ర్యాగింగ్ చేయాలనా చెప్పండి. ఆ రోజు వీళ్ళందరూ ఆయన పట్ల బిహేవ్ చేసిన తీరును మనం చూడలేదా, మర్చిపోయినాం ఆ రోజు ఏం జరిగిందో. ఈ రోజు మళ్ళీ వీళ్ళు ఏ వ్యక్తి అయితే ఏ రాజకీయ నాయకురాలు అయితే అదే దయాకర్ గారు మరి నెక్స్ట్ ఆయన చేసిన వాగ్దానాన్ని నిరూపించుకోగలిగాడా? మరి వీళ్ళు స్టూడెంట్స్ ఆయన నిలదీశారు, ఆయన క్వశ్చన్ చేశారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే, మరి నెక్స్ట్ డైరెక్ట్ తీసుకుపోయి సీఎం కల్పిస్తాను కల్పించాడు. మరి ఎవరు ఒక్క నిమిషం అయితే సార్ ఇప్పుడు ఆయన వాళ్ళకు ఏమని చెప్పిండు, ప్రామిస్ చేసిండు నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను కల్పిస్తానప్పుడు కనీసం ఓపికతో ఉండాలి. ఎప్పుడు ఎన్ని రోజులు జరిగిన రోజులు తెల్లార నుంచే మొదలు పెట్టారు సార్ కార్తిక్ గారు, వీళ్ళు తెల్లారే మొదలు పెట్టిండ్రు. వీళ్ళు ప్రెజర్ చేయకపోతే ఆ మాత్రం ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు 6 గ్యారెంటీలా ఉంటుంది పరిస్థితి. ఏమైంది 6 గ్యారెంటీలు చెప్పండి, ఏ గ్యారెంటీ ఎన్ని చెప్పు ఎన్ని విషయం పక్కన పెట్టండి, ఏమైతే లేదో చెప్పండి. బస్సు ఒకటి పక్కన పెట్టి మరి గ్యాస్ సిలిండర్ది ఇస్తున్నారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం సార్. రేషన్ షాప్ల ద్వారా చెప్పండి. ఇదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు గ్యాస్ ఏదైతే బంద్ అయిందో వాళ్ళందరికి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆ రోజులు. ఎస్ నేను ప్రత్యక్ష సాక్షి. ఆ ఎలక్షన్ అయినంత వరకు గ్యాస్ మళ్ళీ వాళ్ళందరికి అకౌంట్ లో పడ్డది, తర్వాత మళ్ళీ బంద్ అయింది. అట్లుండదు లేదు, చూపిస్తా, చూపెట్టండి. మీరు ప్రూఫ్ పెట్టరు, నేను చర్చలో కూర్చుంటా. ఏమంటా మీరు ప్రూఫ్ పెట్టరు, నేను చర్చలో కూర్చుంటా. అట్లా ఎప్పుడు జరగదు. ఏమంటారు అది కాంగ్రెస్ అనే కాదు, ఏ ప్రభుత్వం జరగదు సార్. అట్లా ప్రూఫ్ పెట్టరు. మా ఫ్యామిలీలోనే ఒకటి జరిగింది. మీరు ప్రూఫ్ పెట్టరు, నేను మాట్లాడతా. ఓకే, గృహజ్యోతి గురించి, కరెంట్ 10 లక్షల గురించి, 10 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షల గురించి, దాని మీద కూడా మొన్న వాళ్ళు ఎవరు హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రజలకు వస్తుందా లేదా కాదు సార్, ప్రజలకు 10 లక్షల రూపాయలు తీసుకోవట్లేదు. ఎవరు చెప్పండి, హాస్పిటల్ పేరు చెప్పండి, హాస్పిటల్ పేరు చెప్పండి. ఒక దిక్కుమాలిన హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అని పెట్టండి అని అంటే కాదు సార్. ఆరోగ్యశ్రీ అని బోర్డు పెట్టామంటే ఫ్రీ వార్డ్ అని బోర్డు పెట్టారు. మళ్ళీ ఆయన బీజేపీ పార్టీలో పెద్ద ఎంపీ ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కట్ చేయకపోతే ఏం చేస్తాం మళ్ళీ చెప్పండి. మీరు చేసే విధానాలను అవి ఎవరికి చెప్పారు, కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో మాత్రం చెప్తారు. ఆరోగ్యశ్రీ ఫ్రీ ట్రీట్మెంట్, ఆరోగ్యశ్రీ తులం బంగారు ఎంతమందికి ఇస్తున్నారు ఈ రోజు వరకు సార్? కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కాదు ఒక్క నిమిషం 6 గ్యారెంటీలు అన్నారు మీరు. మీ మంత్రి ఒక్క నిమిషం దామోదర రాజనరసింహ చీరల పంపిణీలో నాకు చీరలు వద్దు, ఒక మహిళ ఆయన ఎదిరించింది, నాకు చీరలు వద్దు నాకు ఇస్తానని 2,500 రూపాయలు మాకు ఇవ్వండి అంటే ఆమె పక్కన గెంటేసి వేరే వాళ్ళకి చీర ఇచ్చారు. ఏం చేయాలి దీన్ని అంటే దీన్ని ఎలా చూడొచ్చు? ఆ వీడియో చూపించమంటారా? ఇప్పుడు అది చీరల పంపిణీ కార్యక్రమం. ఆడ చీరల పంపిణీ కార్యక్రమం అప్పుడు ఆమె ప్రశ్న అడిగింది. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పే వేదిక కాదు. ప్రశ్న ఏమంటున్నా, మాకు ఈ చీరలు వద్దండి 2,500 ఇస్తున్నారు, 2 లక్షల కోట్ల రూపాయలు కాదు నివేదిక అడుగుతుంది. వచ్చేందుకు సమాధానం చెప్పాడు ఆయన.
ఎందుకో సమాధానం చెప్పాడు. 2 లక్షల కోట్లు అంటే మజాక? 2 లక్షల కోట్లు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అసలు క్లియరెన్స్ కాదు. క్లియరెన్స్ గురించి పక్కన పెట్టుర్రి, అసలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కే తెలియదు ఆ విషయం. 2 లక్షల కోట్ల గురించి ఇవన్నీ ప్రజలకు సంబంధం లేదు కదా. ఎందుకు సంబంధం లేదు? అవునండి, ప్రశ్న అడిగేటప్పుడు అన్ని తెలుసుకొని అడగాలి. ఉట్టిగానే మాట్లాడతారా? ఉట్టిగానే మాట్లాడతారా? 3,500 నిరుద్యోగ వృత్తి ఇస్తాడు ప్రజెంట్. ఎందుకు 2014 కాదు వాళ్ళు ఇస్తానన్నారు, వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి కదా సార్ పక్కన పెట్టింది. ఎందుకు పక్కన పెట్టిరు? 2014 చెప్పిన హామీకి 2018లో కూడా వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇచ్చి 2 లక్షల కోట్లు మొత్తం ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయినాక సమాధానం చెప్పండి. ఎందుకంటే సమాధానం ఏంది? ఒక్క నిమిషం సార్, మీరు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 500 రూపాయలు ఇదేంది భలే ఉంది. 6 గ్యారెంటీలకు అయితేనే 6 గ్యారెంటీలు చెప్తా అంటే 6 గ్యారెంటీలు ఏంది? కొన్ని చెయ్యంది ఒకటే సార్, చేయని విషయాలు చెప్తా. 2,500 అన్నది ఇయ్యలేదు, తర్వాత ఇంకేమి ఇయ్యలేదు. ఇచ్చారా? మీరు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీల తుల బంగారం లేదు, మేనిఫెస్టోలో ఉంది. మేనిఫెస్టోలో ఉంది కానీ 6 గ్యారెంటీల తుల బంగారం లేదు. 6 గ్యారెంటీల మహాలక్ష్మి కింద పూర్తి స్థాయి మహాలక్ష్మి పదం కింద 2,500 ఒకటి బాకీ ఉన్నాము. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. మీరు ఎవరికొరు అంటున్నారు కదా, వాళ్ళకి నేను బాధ్యత తీసుకొని వాళ్ళకి నేను చేపిస్తాను, నా దగ్గరికి తీసుకురండి. నేనేం బుల్డోజ్ చెయ్యను. ఒకళ్ళే కాదు, ఎవరున్నారు మీ దృష్టికి ఎవరున్నారో తీసుకురండి, దానికి నేను బాధ్యత తీసుకుంటా. లైవ్ చెప్తున్నా నేను. ఎవరికి వస్తలేదో బాధ్యత ఎవరికి బాధ్యతను నేను తీసుకుంటా. అర్హులైన వాళ్ళకి ఇస్తాం. మళ్ళా తీసుకొని వచ్చి నువ్వు బెంజ్ కార్లో తిరిగి అదే అంటున్నా. మళ్ళా క్లారిటీ చెప్తున్నా, మీరు బెంజ్ కార్లో తిరుగుకుంటా పెన్షన్ తీసుకున్నట్టు నడవదు. బెంజ్ కార్లో తిరిగేటోళ్ళు కూడా పెన్షన్లు తీసుకున్నారు సార్. తర్వాత ఉత్సాహ ఆర్టీసీ బస్సు ఎట్లా మీరు యాక్సెప్ట్ చేసారు కదా. తర్వాత రైతు భరోసా అన్నాం, 15,000 ఇస్తామన్నాం సార్. సరే 12,000 అవును వేస్తాం సార్. ఏమైంది? అరే వేస్తాము, వేయలేదా ఇప్పటివరకు? వేయలేదా? ఇప్పటివరకు వేయలేదా? మీకేంది? మీకు ఎట్లా కావాలంటే 12 తారీఖు అంటే 12 తారీఖు అని అంటున్నారు. సంక్రాంతి తర్వాత వేస్తాం మనము, సంక్రాంతి తర్వాత వేస్తాం. ఉంది సార్. దీన్ని ఏమంటారు అంటే కాల్కేస్తే మెడకు, మెడకేస్తే కాల్కేస్తే 2 సంవత్సరాలుగా రైతు భరోసా పడ్డదా పడలేదా? మీ ప్రశ్న నేను కాదంటలేను. 2 సంవత్సరాలుగా రైతు భరోసా వాళ్ళకు పడిందా లేదా చెప్పండి. పడ్డది కదా, ఒకరోజు లేట్ అయి ఉండొచ్చు, పడ్డదా లేదా? పడింది కదా. 15,000 ఇస్తామన్నాం, 12,000 ఇస్తున్నాం. తర్వాత వరి పంటకు ఏంది 3,000? 15,000 ఇస్తాను, 12,000 మేము చెప్పినాం సార్, అది బాజాతో చెప్పినాం. ప్రజల దగ్గర అనుమతి తీసుకున్నాం మేము. 15,000 ఇప్పుడు వేయలేకపోతున్నాము, 12,000 ఇప్పుడు వేస్తాము, తర్వాత 15,000 వేస్తాము. మేము అనుమతి తీసుకున్నాం ప్రజల దగ్గర, బుల్డోజ్ చేయలేదు ప్రజల్ని. తర్వాత వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఇస్తలేమా బోనస్ ఇవ్వకుండానే ఈ రోజు వరి పంట ఈ రేంజ్ లో పండుతుందా మన రాష్ట్రంలో? ఒకానొక టైంలో వరేస్తే ఊరేసుకున్నట్లు అన్న దగ్గర నుంచి ఈ రోజు వరేస్తలేదా? తర్వాత గృహజ్యోతి ఫ్రీ కరెంట్ ఇస్తున్నాను మీరు ఒప్పుకున్నారు కదా, ఇది కూడా ఇచ్చినాం. తర్వాత ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇస్తున్నామా లేదా? ఇస్తున్నామా లేదా? ఇందిరమ్మ ఇల్లు మీరు 6 గ్యారెంటీలు అన్నప్పుడు మరి మీరేం చెప్పొద్దా? అరే మీరు సింపుల్ 6 గ్యారెంటీలు అమలు అయితే మరి ఎందుకు లేపాలి 6 గ్యారెంటీల గురించి? మీరు చెప్పిన హామీలండి ఇవన్నీ, మరి ఇవన్నీ హామీలు అమలు చేస్తున్నాయి కదా. మరి నిరుద్యోగ సంగతి ఏం చేశారు? ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు లాగా అవుతుంది వీళ్ళ సమస్య అంటే ప్రజలు ఏమంటారు? 6 గ్యారెంటీలు అమలు అవుతలేవనే కదా. ఇప్పుడు కాదు 5 లక్షల రూపాయలకు సంబంధించి నిరుద్యోగుల విషయం అయినట్టు కూడా అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్నందుకే ఇది నేను తెచ్చింది ఏం కాదు, అన్ని వార్తా పత్రికల్లో వచ్చినటువంటిదే. ఈ ఎంఓయూలు అయినాయి, వీళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు. అవును, మరి ఎంఓయూలు అంటే ఏంటి? పక్కన పెట్టండి, మళ్ళీ వేరే టాపిక్ అవుద్ది. సరే రవి, అన్నింటినీ పక్కన పెట్టండి. మొత్తానికి ఏం చేస్తలేదు అంటే నేను అనుకున్నా, నేను క్వశ్చన్లు వేస్తే అన్న ఆన్సర్లు చెప్తాను అనుకున్నా. అన్న క్వశ్చన్లు వేసాడు దాదాపు